టీసీసీఎల్ వైజాగ్ కోసం అయితే అటు టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ చాలా టీమ్స్ కూడా రెడీ అవుతున్నాయి. వైజాగ్లో జరగబోతున్న ఈ టోర్నమెంట్ అయితే ఈ ఫిబ్రవరి 28 అండ్ మార్చ్ 1 జరగబోతుంది. దీని గురించి నందకిషోర్ గారు మాట్లాడతారు. సార్, లాస్ట్ టైం టోర్నమెంట్ అయితే రగదీశారు, టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. వైజాగ్లో ఎలా ఆడబోతున్నారు? ఆల్వేస్ కాంపిటీషన్ అన్నప్పుడు అందరం గట్టిగా ప్రిపేర్ అవుతాము. సో ఈసారి కూడా అందరం బాగా ప్రిపేర్ అయ్యాము. సో ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న మెయిన్ మన ఎక్సోటికా ఈవెంట్స్ అండ్ మీడియా వాళ్ళకి, అలాగే కేర్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి, అలాగే రాంబాబు గారికి, మిగతా అందరికీ పేరు పేరున నిజంగానే చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం అంత ఈజీ కాదు. ఎంతోమంది కృషి దీని వెనకుంటుంది. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే శ్రీకాంత్ అన్నయ్య గారి టీము, తరుణ్ భయ్య టీము, అలాగే మా టీవీ టీమ్స్లోంచి 2, నా టీం ఒకటి, పవన్ సాయి టీం ఒకటి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ టీము, అలాగే పొలిటికల్ టీం, ఇంతమందితో కలిసి వైజాగ్ పోర్ట్ స్టేడియంలో ఆడటం అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంది. లుకింగ్ ఫార్వర్డ్. సేమ్ టీమ్స్ అక్కడ వెళ్ళి ఆడతాయా, లేదంటే ఆంధ్ర నుంచి కూడా కొంతమంది జాయిన్ అయ్యే అవకాశం? యాక్చువల్గా మన సెలబ్రిటీస్ వరకు అయితే ఆల్మోస్ట్ మన లోకల్గా టెలివిజన్ నుంచి 2, అలాగే టీసీఏ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ నుంచి 2, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి ఆంధ్రాలో కొంతమంది పోలీస్ వాళ్ళు మిక్స్ అయ్యి ఆడతారు. పొలిటికల్ కూడా ఇక్కడ అక్కడ వాళ్ళు మిక్స్ అయ్యి ఆడచ్చు. Finally, one word about the TCCL in Vizag and It's very, very exciting. TCCL looking forward and we wish ఇది గ్రాండ్ సక్సెస్ అయ్యి ఎవ్రీ ఇయర్ ఇలాంటి టోర్నమెంట్ మళ్ళీ కండక్ట్ చేసి దీని ద్వారా మంచి సోషల్ కాజ్ కూడా పెట్టారు కాబట్టి చాలామందికి ఉపయోగపడేలా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.